మనిషి ఉన్నదానితో తృప్తి పడకపోతే చివరికి ఏ తృప్తి లేకుండా మట్టిలో కలిసిపోవాల్సిందే. తృప్తి ఈమె వయసు ప్రస్తుతం 26. ఈమె హైరూర్ సమీపంలోని సత్రూర్ కు చెందినది. ఈమెకు కిచ్చబ్బి గ్రామంలో ఉండే రాజేష్ తో పెళ్లైంది. ప్రస్తుతం వీరికి 2 కుమార్తెలు. ఇకపోతే మనిషి జీవితానికి తృప్తి ఉండాలి, ఉన్నదానితో తృప్తి పడాలి. అది లేకపోతే జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది అన్నదానికి ఈ తృప్తి జీవితమే ఓ ఉదాహరణ. కారణం అసంతృప్తితో పోయింది. మరి ఉన్నదానితో తృప్తి పడలేదు. బంగారం లాంటి భర్త ఉన్న ఎండమావుల్లో ప్రేమ కోసం అల్లాడింది. ఇంట్లో భర్త ప్రేమతో తృప్తి పడలేదు ఈ తృప్తి. అందుకే తనకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన చిరంజీవికి రెస్పాండ్ అయింది. రోజు అతనితో చాట్ చేస్తూ చిరంజీవికి మరింత దగ్గరైంది. ఆ చనువు కొద్దీ చిరంజీవి ఓ రోజు తృప్తి నంబర్ అడిగాడు. ఇక ఆమె నెంబర్ ఇవ్వగానే ఆమె వాట్సాప్ లోకి వచ్చి హాయ్ బేబీ అన్నాడు. అప్పటి నుండి ఇద్దరు వాట్సాప్ ప్రేమికులైపోయారు. ఎప్పుడు చూసినా తృప్తి వాట్సాప్ లోనే వేచి ఉండేది, ప్రియుడి మెసేజ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఇక చిరంజీవి కూడా ఒక్కసారి ఆన్లైన్ లోకి వచ్చాడంటే గ్యాప్ లేకుండా తృప్తితో తృప్తి రాగాలు తీసేవాడు. అయితే ఆ తృప్తి సంతృప్తి ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఫిజికల్ టచ్ లేకుండా ఇలా వాట్సాప్ లో తృప్తి పడటం ఏంటి అనుకున్నారు ఇద్దరు. అందుకే ఓ రోజు యుద్ధానికి శ్రీకారం చుట్టి ఇద్దరు కామవాంఛలు తీర్చుకున్నారు. అయితే ఆ టచ్ ఇద్దరికి బహుబాగా నచ్చేసింది. అందుకే ఇద్దరు ఆ టచ్ ని లైఫ్ టైం క్యారీ చేయాలి అనుకున్నారు. కానీ తృప్తికి పెళ్లైపోవటంతో వీరి ఆశలకు బ్రేకులు పడ్డాయి. అయినా ఇద్దరు కుదిరిన వారికి కుదిరినంత సుఖం అన్న టైప్ లో కలిసేవారు. అయితే అలా ఇద్దరు శారీరకంగా కలిసిన ప్రతిసారి తామిద్దరికి అదే పర్మనెంట్ గా కావాలి అనిపించేది. ఇద్దరి మధ్య శృంగార బాండింగ్ ఏర్పడిపోయింది. అందుకే ఏదైతే అదైందని ఇద్దరు తెగించేశారు. తృప్తి తన శరీరాన్ని మనసును పూర్తి స్థాయిలో తృప్తి పరుచుకోవడం కోసం తన ఫ్యామిలీని త్యాగం చేసింది. ప్రియుడు ముందు, అతనిచ్చే తృప్తి ముందు ఆమెకు భర్త పిల్లలు చాలా తక్కువగా కనిపించారు. కావలసినప్పుడల్లా 24 గంటలు వారి ప్రేమ ఆమెకు దొరుకుతుంది కదా. అందుకే ఫ్యామిలీ ప్రేమ ఆమెకు చీప్ అయిపోయింది. అందుకే దూరపు కొండలు నునుపు అన్న టైప్ లో ప్రియుడితో ప్రవశించడానికి, అతనితో పారిపోవటానికి పెట్టెతో రెడీ అయింది. ఇక ప్రియుడు కూడా తృప్తిని తన ప్రేమతో దగ్గరుండి తృప్తి పరచాలి అనుకున్నాడు. అందుకే ప్రియురాలు వచ్చేయినా అని అడగగానే నువ్వెప్పుడెప్పుడు ఆ మాట అంటావా అని ఎదురు చూస్తూ ఉన్నా బంగారం, వెంటనే వచ్చేయి, మొత్తం నేను చూసుకుంటా అన్నాడు. దీంతో తృప్తి ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి బయటకు వచ్చి ప్రియుడితో పారిపోయింది. ఇక భార్య ఇల్లొదిలి వెళ్లిపోయిందని కొద్దిసేపటికే భర్త రాజేష్ కు తెలిసింది. అప్పటికే భార్య ఎఫైర్ చూచాయిగా రాజేష్ కి తెలిసి చాలా సార్లు అలాంటి పనులు చేయొద్దని భార్యను హెచ్చరించాడు. భర్త ముందే ఎన్నోసార్లు ఆమె ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడేది. కానీ భర్త నిలదీస్తే మాత్రం తనే తప్పు చేయట్లేదని చెప్పేది. కానీ రాజేష్ మాత్రం ముందు జరిగే ప్రమాదాన్ని ఊహించి హెచ్చరించాడు. అయినా ఫలితం శూన్యం. భార్య తనని, తన పిల్లల్ని ప్రియుడు కోసం వదిలేసి వెళ్లిపోయిందని తెలిసి చెల్లించిపోయాడు. నా ప్రేమలో ఏం లోపం ఉందని తృప్తి ఇలా చేసిందని బాధపడ్డాడు. ఆ వెంటనే తన తృప్తి తనకే సొంతం, ఇంకొకడు తీసుకువెళ్లి తృప్తి పరుస్తా అంటే నేనెందుకు తృప్తి పడతా అనుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. నా భార్య తృప్తి ఆమె లవర్ చిరంజీవితో పారిపోయింది. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. పైగా తృప్తి లేని జీవితం నాకు శూన్యం. అందుకే మీరు వెంటనే ఇద్దరిని పట్టుకొని నా భార్యను నాకు అప్పగించమన్నాడు. నా భార్యని నాకు అప్పగించాక నేను ఆమెను అస్సలు టార్చర్ చేయనన్నాడు. తెలుసో తెలియకో తప్పు చేసిందిలే అని సర్దుకుపోయి ఆమెతో ఎప్పటిలాగా ప్రేమగా ఉంటానన్నాడు. ఇక రాజేష్ బాధ వ్యధ చూసిన పోలీసులు ఖచ్చితంగా ఆమెను పట్టుకొని నీకు అప్పగిస్తామని మాటిచ్చారు. ఇక ఆ మాట ప్రకారమే 3 నెలల పాటు తృప్తి చిరంజీవుల గురించి ఆరా తీస్తూ ఫైనల్ గా వారు బెంగళూరులో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లి ఇద్దరిని పట్టుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తెచ్చి భర్త రాజేష్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని కూడా స్టేషన్ కి పిలిపించారు పోలీసులు. ఇక రాజేష్ రాగానే ఈ ప్రేమికులిద్దరిని రాజేష్ ని కూర్చోబెట్టారు. తృప్తితో మాట్లాడుతూ నీ భర్త చాలా మంచివాడు, నువ్వు తప్పు చేసినా నిన్ను ఏలుకుంటానంటున్నాడు. అందుకే అతని ప్రేమని గుర్తించమన్నారు. నీ పిల్లల ముఖం చూసి అయినా నీ మనసు మార్చుకొని మళ్ళీ నీ భర్త పిల్లలతో కలిసి ఉండమని తృప్తికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అక్రమ సంబంధాలు ఎప్పటికీ నిలబడవని, భవిష్యత్తులో జరిగే అనర్థాలను ఆమెకు అర్థమయ్యేలా చెప్పారు. దీంతో ఆ మాటలకు తృప్తి పడింది తృప్తి. పోలీసులు చెప్పిందంతా నిజమే అని భావించింది. భర్త ప్రేమలో నిజాయితీని గుర్తించింది. తల్లి ప్రేమను నిద్రలేపింది. దీంతో ఆమె కళ్లకు కప్పిన కామపు ప్రేమ తొలగిపోయింది. దీంతో ఆమె నా జీవితానికి తృప్తి నా ఫ్యామిలీతో ఉంటేనే వస్తుందంటూ తన మనసు మార్చుకొని ప్రియుడికి గుడ్ బై చెప్పి భర్తతో తనింటికి బయలుదేరింది. అయితే ఈ ప్రేమికులిద్దరిని పంపే ముందు పోలీసులు మళ్ళీ మీ ఇద్దరు కలుసుకోవద్దు, మాట్లాడుకోవద్దు అని గట్టిగా చెప్పారు. ఆ మాటలకే కట్టుబడి ఉంటా అంది తృప్తి. కానీ చిరంజీవి మాత్రం ఆ మాటలకు సమ్మతమే అన్నట్లు నటించాడు. బయటకు వచ్చాక మళ్ళీ యథాపాట మొదలు పెట్టాడు. తృప్తి తనని వదిలి భర్త కోసం వెళ్లిపోవటం భరించలేకపోయాడు. ఆమెను జీవితాంతం తనే తృప్తి పరచాలని తహతహలాడిపోయాడు. అందుకే మళ్ళీ తృప్తికి కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు నాదానివి, నాకు మాత్రమే సొంతం అంటూ మళ్ళీ ఆమెకు ప్రేమ పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. కానీ ఈసారి తృప్తి మాత్రం ఆ మాటలకు పడిపోలేదు. నా భర్త నా పిల్లలే నా సర్వస్వం అంది. నాకు ఫోన్ చేయకు, నేను నీతో మాట్లాడను, నన్ను మర్చిపో అంటూ ఫోన్ పెట్టేసింది.
అయితే చిరంజీవి మాత్రం ఆ మాటలకు చిరుతపులిలా రెచ్చిపోయాడు. ఆమె వద్దన్న పదే పదే తృప్తికి కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉన్నాడు. దీంతో తృప్తి అతని ఫోన్ కాల్స్ కి మెసేజ్ కి స్పందించడం మానేసింది. అయినా చిరంజీవి కాల్స్ చేస్తూనే ఉండటంతో మళ్ళీ చిరంజీవికి వార్నింగ్ ఇవ్వమని పోలీసులను ఆశ్రయించింది. అతను నాకు కాల్స్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. దీంతో పోలీసులు మేం చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే ఈ లోపే ఘోరం జరిగిపోయింది. అప్పటికే తృప్తి 2 నెలలుగా చిరంజీవి కాల్స్ నుండి తప్పించుకుంటూ వస్తుంది. అందుకే రెచ్చిపోయాడు చిరంజీవి. తనను దూరం పెడుతున్న తృప్తిపై పగబట్టాడు. తనని తృప్తిపరచని తృప్తి ఎవరిని తృప్తిపరచడానికి వీల్లేదనుకున్నాడు. అందుకే ఆమెను చంపాలని ఆవేశంగా 2024 డిసెంబర్ 7న ఆ టైంలో భర్త తన కార్పెంటింగ్ పనికి వెళ్లిపోయాడు. కానీ ఆమె 2.5 ఏళ్ల కూతురు మాత్రం ఇంట్లోనే ఉంది. అయినా ఆగలేదు చిరంజీవి. తన కళ్ళ ముందు ఉన్న తృప్తిని కసితీరా పొడిచాడు. అదంతా పాప కూడా చూసింది. చూసి భయపడి ఏడ్చింది. అయితే అప్పటికి తృప్తి చనిపోకపోవడంతో ఇంకా రెచ్చిపోయిన చిరంజీవి ఆమెను తీసుకొని తృప్తి ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న సరస్సులో ఆమెను పడేసి ఆమెను చంపేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఈ ప్రాసెస్ మొత్తం జరిగే క్రమంలో చుట్టుపక్కల వారంతా అలర్ట్ అయ్యి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కానీ చిరంజీవి ఎవరిని లెక్క చేయలేదు. అందరినీ కత్తితో బెదిరిస్తూ తన పని చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో వాళ్ళంతా ఆ విషయాన్ని పనికి వెళ్లిన రాజేష్ కి ఫోన్ చేసి చెప్పారు. దీంతో రాజేష్ తన ఫ్రెండ్స్ ని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. చిరంజీవి తన భార్యని సరస్సు దగ్గరకు తీసుకువెళ్లాడని చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ సరస్సులో 1 గంట పాటు గాలించగా వారికి తృప్తి శవం దొరికింది. దీంతో ఆమె శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి తృప్తిని చంపింది చిరంజీవిని అని కన్ఫర్మ్ అవ్వటంతో పోలీసులు చిరంజీవిని పట్టుకున్నారు. ఇక విచారణలో చిరంజీవి తన నేరాన్ని అంగీకరించాడు. తృప్తి తన కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదని, ఆమె మళ్ళీ తన జీవితంలోకి తనని రావద్దన్న కారణంతోనే నేను ఆమెపై కక్ష కట్టి చంపేశానని చెప్పాడు. అందుకే మనిషి ఉన్నదానితో తృప్తి పడాలి. అలా తృప్తి పడకపోతే ఇలా తృప్తిలా ఏ తృప్తి లేకుండా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.